హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను హౌ టు అడ్జస్ట్ మెలటోనిన్ బెనిఫిషియల్ అంటే మెలటోనిన్ అనే టాబ్లెట్ గానీ, క్యాప్సూల్ గానీ తీసుకునే వాళ్ళల్లో హౌ టు అడ్జస్ట్ ద మెలటోనిన్ స్లీప్ హార్మోన్ అది నిద్ర పట్టడానికి ఫిజిషియన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. హౌ టు అడ్జస్ట్ ద మెలటోనిన్ డోసేజ్ బెనిఫిషియల్లీ. కరెక్ట్ డోసేజ్ తీసుకోవాలి, టైమింగ్ చూసుకోవాలి అండ్ బిహేవియరల్ ఫ్యాక్టర్స్ సరిగ్గా ఉండాలి. స్లీప్ వేక్ సైకిల్‌లో ఆ మెలటోనిన్ అనేది మనం సప్లిమెంట్ కింద తీసుకున్నప్పుడు న్యాచురల్ రోల్ ప్లే చేయాలి. సో, డోసేజ్ వచ్చేసి స్టార్టింగ్ విత్ ఎ లో డోస్ ఆఫ్ మెలటోనిన్. యూజువల్‌గా 0.5 ఎంజీతో స్టార్ట్ చేసుకోవాలి. అది సరిపోతే ఇంక్రీజ్ చేసుకోకూడదు డోసు. లేదు 1 ఎంజీ. ఇంకా అంతకు మించి తీసుకోవాల్సొస్తే స్లీప్ హైజీన్ అని అదర్ మెథడ్స్ కూడా ట్రై చేస్తూ మెడిసిన్ తీసుకోవాలి. అబౌట్ 30-60 మినిట్స్ బిఫోర్ బెడ్ టైమ్ తీసుకుంటే మంచిది. గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ చేసుకోవాలి. 1 ఎంజీ ఇంక్రిమెంట్స్‌లో గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ చేసుకోవాలి. యూజువల్‌గా మోస్ట్ ఆఫ్ ద అడల్ట్స్‌కి 1-3 ఎంజీ ఎఫెక్టివ్‌గా ఉంటుంది మెలటోనిన్. హయ్యర్ డోసెస్ నేను యూజువల్‌గా రికమెండ్ చేయను. ఎందుకంటే హయ్యర్ డోసెస్ తీసుకునే కొద్దీ డిపెండెన్స్ పెరిగిపోద్ది. ఇంకా విత్‌డ్రాయల్ కష్టమవుతుంది. సో, 5-10 ఎంజీ తీసుకోవాల్సొస్తే అసలు ఎందుకు తీసుకుంటున్నాము? నిద్ర ఎందుకు పట్టట్లేదు? స్లీప్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నామా లేదా? ఎంతవరకు స్లీప్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నాము? ఇంక వేరే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా? వేరే హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఎక్సర్సైజ్ ఏమన్నా హెల్ప్ అవుతదా స్లీప్‌కి? అలాంటివి ట్రై చేస్తే సో, డోస్ ఇంక్రీజ్ అవ్వకుండా 0.5 ఎంజీ టు 3 ఎంజీ లోపు సరిపోతుంది. ఆర్ ఎల్స్ ఒకవేళ హైయర్ డోస్ తీసుకున్నా చాలా మందిలో గ్రాగినెస్, వివిడ్ డ్రీమ్స్ వస్తాయన్నమాట. ఫర్ ఓల్డర్ అడల్ట్స్ లోయెస్ట్ డోస్ షార్ట్ డ్యూరేషన్‌కి ఇచ్చి మెడికల్ సూపర్విజన్‌లో ట్రై చేయాలి. ఇంకా డోస్ కంటిన్యూ చేయాలా వద్దా అని మీ స్లీప్ షెడ్యూల్, మీ స్లీప్ వేక్ సైకిల్‌ని బట్టి ఉంటుంది. పీడియాట్రిక్ డోసింగ్ గురించి నేను చెప్పట్లేదు ఈ వీడియోలో. అండ్ టైమింగ్ మెలటోనిన్ ఎప్పుడూ కూడా 30-60 మినిట్స్ బిఫోర్ స్లీప్ టైమ్ తీసుకోవాలి. ఎందుకంటే న్యాచురల్ మెలటోనిన్ రైజ్‌ని మిమిక్ చేయడానికి మెలటోనిన్ ఎప్పుడు కూడా 1 అవర్ బిఫోర్ స్లీప్ తీసుకుంటే మంచిది. అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. సేమ్ టైంలో తీసుకోవాలి. బాడీ సర్కేడియన్ రిథమ్‌ని ఫాలో అవుతూ సేమ్ టైం ఈరోజు రాత్రి 8కి వేసుకుంటే రేపు కూడా రాత్రి 8కే అలా రోజు 8కే వేసుకోవాలి. లేదు 7 గంటలకు వేసుకునేవాళ్ళు 7 గంటలకే వేసుకోవాలి. అవాయిడ్ బ్రైట్ లైట్ అండ్ బ్లూ లైట్ ఎక్స్‌పోజర్. సాయంత్రం 5 దాటిన తర్వాత స్క్రీన్స్ అవాయిడ్ చేయాలి. ఏదన్నా స్క్రీన్స్ మార్నింగ్ టైంలోనే చూసుకోవాలి. ఇంక ఈవినింగ్ 5 దాటిన తర్వాత స్క్రీన్స్‌ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఎంతో కొంత బాడీ ఒక్కొక్కసారి మెలటోనిన్ ప్రొడ్యూస్ చేస్తది.